ఈ గృహమును ప్రార్థన చేసి ప్రతిష్ఠించబోచు ఉన్నాం. ముందుగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. తదుపరి ప్రార్థనతో ఈ గృహాన్ని మనం రిబ్బన్ కట్ చేసి లోపల మనం ప్రవేశించుదాం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశూన్యమైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఈ సమయంలో. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసువైన దేవా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన పాదములకై కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దయాదాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, కృపా సమృద్ధి గలవాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లోకములో పాపములో శాపములో నశించిపోయినటువంటి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మీరు వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలు రత్నం గారిని సంధ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ప్రేమించి నాయన వారికి అనుగ్రహించినటువంటి యొక్క నూతన గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, వారి యొక్క శ్రమను వారి యొక్క బాధను వేదనను మీరు చూచి నాయన వారికి మీరు అనుగ్రహించినటువంటి గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ వాక్యము దేవా నీవు చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరములని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలు బలహీనైనప్పటికీ మీరు బలపరిచి వారి హస్తాలను మీరు నిలవబెట్టి వారిని స్థిరపరిచి వారి యొక్క కష్టార్జితంలో తీసినటువంటి గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ నామం పేట ఇదే నాన్న ప్రతిష్ఠించబోచుండగా నీ వెలుగును నీ మహిమను నీ తేజస్సును ఈ స్థలమందు మీరు ఆవరింప చేయమని ప్రార్థిస్తున్నాను. ముందుగా మీరు ఉండి మమ్మల్ని వెనక నడిపించండి నాయన. నేను వచ్చినట్లు నాయన నీతి గుమ్మములారా తెరువుడని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవా మాకంటే ముందుగా ఈ స్థలంలో మీరు ప్రవేశింప చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ నామం పేరట నాయన సంఘం ఎదుటను సేవకులు ఎదుటను బంధువులు ఎదుటను ప్రతిష్ఠించబోచుండగా ఇది మొదలుకొని ప్రతి దినము నీ బిడ్డలకు నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దీని విషయమై ఉన్నటువంటి రుణభారమును కూడా మీరు తీర్చి నీ బిడ్డలను ఇంకనూ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. దీనిని బట్టి గర్వించక కృతజ్ఞులై నేను స్తుతించి గణపరచినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ నామం పేరట నీ దాసుని స్థలంలో నేను ఈ గృహాన్ని ప్రతిష్ఠించబోచుండగా మీ దాసుని యొక్క హస్తాలను మీరు బలపరిచి నీ కృపా సహాయతను మీరు అనుగ్రహించి మీ సన్నిధిని మాకు తోడై ఉండి నీ బిడ్డలందరితో మీరు ఉండి నడిపించి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. దయగలిగిన తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, మీ పాదములకు కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే అన్నారు నాయన. మీరెంతవరకు బిడ్డలతో ఉండి మీరే ఎంతవరకు మీ సహాయం అందించి మీ సన్నిధిని తోడుగా ఉంచి వారి రెక్కలను బలపరిచి ప్రభువా మీరు ఈ గృహాన్ని కట్టించినందుకై మీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు కృతజ్ఞతలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ
మనసారా కీర్తించి ఆరాధించి కనపరుస్తూ ఉన్నాం ప్రభా. దేవా తండ్రి నాయన, ఈ స్థలములోకి మీరు రండి ప్రభు. మీ ఆత్మను ఈ స్థలములో మీరుంచి ఆవరించి నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. దేవా తండ్రి, గుమ్మములపై మీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి, కిటికీలపై మీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభు. మొదటిగా మాకంటే ముందుగా ఈ స్థలంలో మీరు ప్రవేశించండి నాయన. మీ ఆత్మను సంచరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. బిడల కుటుంబాన్ని ప్రేమించారు అయ్యా, వారి బిడలను ప్రేమించారు. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన నూతన గృహాన్ని బట్టి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సమయంలో నాయన ప్రార్థన చేసి బిడల కొరకై ఈ గృహమును ప్రతిష్ఠిస్తూ ఉండగా ప్రభు, శాంతి సమాధానములను అయ్యా, మీ కృపా ఆశీర్వాదములను మెండుగా ఈ స్థలములో ఈ గృహములో మీరుంచి నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, సమస్త ఆటంకాలు తొలగించండి, దుష్టుని కార్యాలు లయపరచండి. మీ దత్తపుత్రాత్మను, మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రభువా ఈ స్థలములో మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోనండి ప్రభు. ఈ సమయంలో నాయన రిబ్బన్ కట్ చేస్తూ ఉండగా మీ ఆత్మను మాతో, మీ అందరితో వచ్చి నడిపించమని క్రీస్తు నామములోనే అడిగి ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ రిబ్బన్ కట్ చేసి లోపల ప్రవేశిస్తూ ఉండగా మోట సేవకులు ప్రవేశిస్తారు. తదుపరి కుటుంబీకులు, రక్త సంబంధాలు, అలాగే సంఘం అంతా కూడా తదుపరి పాట పాడుకుంటూ దీనిలో మనం ప్రవేశించుదాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో మా ప్రియులకై గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నుండి మమ్ము నడిపించుము. సమయంలో హాల్లో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. శైలజ గారి సమయంలో చిన్న ప్రార్థన చేస్తారు ఈ స్థలంలో. పరిశుద్ధ జీవం కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దయాళుడా, దయా దాక్షిణ్యుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన మా ప్రియుల సంధ్య గారిని, రత్నాన్ని గారిని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా, అయ్యా మీరు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన దేవా, నాయన తండ్రి, హాల్లో ప్రార్థించడానికి నాయన వారికి ప్రార్థన దినదినము కూడా నాయన తండ్రి ప్రభావ ప్రార్థించే వారికి మీరు అనుగ్రహించయ్యా. వారు చేసిన రోగాల నుంచి కూడా మీరు విడిపించి తండ్రి ప్రభావ మీ కృపా కనికరాలను ఉంచమని నాయన ప్రార్థిస్తున్నాయన తండ్రి ప్రభావ. ఈ చిన్న ప్రార్థన మీ పాదం సంతి చేర్చుకొని వేసినాములు ప్రార్థించి అడిగి వేడుకొని పొందుతున్నాను మా పరమ తండ్రి. సమయంలో బెడ్రూములు రత్నం గారు అలాగే సంజయ్ ఇద్దరు మీరిద్దరు కట్ చేసుకోండి, కష్టం అమ్మగారి తగ్గండి కట్టింగ్. ఈ సమయంలో అమ్మ గారు పాస్టర్ ఇద్దరు కలిసి బెడ్రూమ్ ప్రతిష్ఠిస్తారు. కట్టేసి దాన్ని ఇలా ఈ గృహాన్ని బెడ్రూమ్ని వారి బిడ్డల కొరకు ప్రతిష్ఠించబోతున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు
కీర్తన గ్రంథము 23వ అధ్యాయం చదువుతారు. ఇదిగోండి. ఏంటి ఫోటోలు అంటే ఇలా కూర్చోతే చూసే టైం కష్టం ఉంటుంది. అలా పక్క నుంచి అమ్మమ్మ అనుకోవడం అట్లా చేసే ఫోటోలన్నీ మీరు తీయమంటే ఫోటో తీయలేదు ఆంటీ వాళ్ళకి మా ఫోన్ అమ్మగారు ఫోన్ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అభిప్రాయములకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుబ్బు కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ వాక్యములు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఈ సమయంలో వరలక్ష్మి గారు ప్రార్థన చేస్తున్నారు. అందరికీ ఇదిగో నాయన సంఘాన్ని నాయన రత్నం గారిని ప్రేమించి ఇచ్చిన గృహాన్ని వందనాలు నీ రక్తాన్ని నాయన గుమ్మాల మీద నాయన పెట్టిన మీద నాయన నీ రక్తాన్ని రక్షించు నాయన వారి కుటుంబానికి నాయన ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు వందనాలు. వారిని ప్రేమించి నాయన వారి రుణభారాలను తీర్చి నాయన వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి నాయన వారి బిడ్డల్ని నాయన వాళ్ళని దీవించి ఆశీర్వదించి మీరు ఇచ్చిన గృహానికి మీకు వందనాలు స్థితులు చూస్తాము చెల్లించుకుంటున్నాం. నీ గొప్ప ప్రేమ జాలి కనికరాన్ని వారి మీద నుంచి వారి కుటుంబం అంతా నీ కాపుదాలు పద్ధతి దయచేసి నాయన వారి చుట్టూ కంచి వేసి కాపుదాలు దయచేయమని చిన్న సుతాలు వేసిన సమర్పిస్తున్నారు.